స్థిరంగా సంఘంలో నాటబడిన వారు. ఆశీర్వాదాలు ఏం ఊరికే రావండి, ఆశీర్వాదాలు ఊరికే రావు. దేవుణ్ణి నమ్ముకోండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఒక్క రోజులోనే ఎవరు కూడా ఆస్తిపరులు కారు. ఒక్క రోజులోనే వారు ఆశీర్వదింపబడినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడలేదు కూడా. వాళ్ళు ఒక్క రోజులో ఎవరు రాత్రికి రాత్రే వారు ధనవంతులు అవలా. ప్రభు మార్గం చూపించే ప్రభు మీద అబ్రహాం ఆధారపడ్డాడు. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియని ప్రాంతానికి దేవుడు నడిపిస్తే వచ్చాడండి అబ్రహాము. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. అప్పటి వరకు మంచి ప్రదేశంలో నివసించి, అప్పటి వరకు రాజభోగాన్ని అనిపిస్తూ, అప్పటి వరకు ఆస్తిపరుడిగా ఉన్న అబ్రహాము కరువు దినాలు చూశాడు. కరువు ప్రాంతం గుండా ప్రయాణం చేశాడు. అనేక విషయాల్లో కృంగుబాటుకి లోనయ్యాడు. కానీ దేవుడు అబ్రహామును అనేక జన్మలకు ఆస్వాదకరంగా మార్చాడు. స్థిరంగా నిలబడ్డాడు. ఏది ఏమైనా సరే నేను నిలబడాలి దేవుళ్ళు అనుకున్నాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమందికి స్థిరత్వం ఉండదు. కొంతమందికి ఎక్కడ కార్యాలు జరుగుతాయా అక్కడికే వెళ్దామంటారు. వీళ్ళు వారాల భక్తి పరులు అనమాట. ఎక్కడ కార్యాలు జరుగుతాయా, మనకు జరగకపోతే పక్కన వాళ్ళకి జరిగిందనుకో, ఏం లేదులే అక్కడ అని అంటాం. అక్కడ ఏం లేదులే, ఏదో మొదట్లో నమ్మాను కానీ ఇప్పుడు నమ్ముద్ది అవ్వట్లేదు వదిన అంటారు. అవునా కదా? ఇప్పుడు నమ్ముద్ది అవ్వట్లేదు బావా అంటారు. అవునా కదా? అంటే కార్యాల కోసమే ప్రభువుని వెంబడించే వారిగా మనం ఉండదు, కానీ కార్యాలను మించి ఆయన నిత్య రాజ్యంలో వారసత్వంగా జీవించే మార్గాన్ని ప్రభు మనకు చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా లయము కాబోతుంది. ఈ భూమి మీద ఉన్న సకల జనములకు తీర్పు తీర్చబడబోతుంది. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడి నీవే తీర్పు తీర్చేవాడిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. స్థిరమైన మనసు కలిగి ఉండాలి. స్థిరముగా దేవుని యొక్క సన్నిధిలో మనం నాటబడి ఉండాలి. మనం బుద్ధిమంతుడి యొక్క ఉపమానము మనకు అందరికీ తెలుసు. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకున్నాడంట తన ఇల్లు. వరదొచ్చింది, గాలి వచ్చింది, అది కొట్టుకుని వెళ్ళిపోయి గాలిపాలైపోయింది. బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్నాడు. నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకుంటే, క్రీస్తు అనే పునాది మీద నీ యొక్క జీవన విధానాన్ని కట్టుకుంటే దేవుడు అత్యున్నతమైన యొక్క జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీవు అనేకులకు ఆస్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. వరదొచ్చింది, తుఫాను వచ్చింది, అది స్థిరమైన దాని మీద కట్టబడింది గనక అది నిలిచి ఉంది. దేవుని